వానరులంతా కూడా ఇంద్రజిత్తు చేసేటటువంటి మాయాయుద్ధానికి భయపడిపోయి బెంబేలెత్తిపోయారు. వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఇది వెనక్కి తగ్గేటటువంటి సమయం కాదు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం వలన వానర సైన్యం ఏవేవో చెప్పుకుంటున్నారు. భయం చేత కళ్ళు పెద్దవి చేసి ఒకరి చెవులో ఒకరు చెప్పుకొని యుద్ధానికి ముందుకు రావటం లేదు. వెనక్కి తగ్గి ఉంటున్నారు. అలా చేస్తే యుద్ధం ఎలా నడుస్తుంది? కనుక రామలక్ష్మణులు ఇద్దరూ కూడా స్పృహ తప్పి పడి ఉన్నారు. నాగపాసం చేత బంధీకృతులై ఉన్నారు. ఇంద్రజిత్తు వేసినటువంటి అనేక బాణాల వలన శరీరం అంతా తూట్లు పడి ఉంది. రక్తస్రావం అవుతుంది. వారు ఇప్పటికీ లేచేటటువంటి పరిస్థితి లేదు. కనుక వారిని గనక మనం కాసేపు రక్షిస్తే తర్వాత వారే మనల్ని రక్షిస్తారు. నువ్వు దుఃఖపడకు, వానర సైన్యానికి ధైర్యం చెప్పు, వాళ్ళని ప్రోత్సహించు, యుద్ధానికి ముందుకు రమ్మని చెప్పు అని విభీషణుడు సుగ్రీవుడిని ప్రోత్సహిస్తాడు. అదే సమయంలో ఎంతవరకు యుద్ధం చేయాలో చేసి ఇంద్రజిత్తు ఇక రామలక్ష్మణులు మరణించారు, వానర వీరులు కూడా మరణించారు, ఇక యుద్ధం అంతా పరిసమాప్తమైంది అని అనుకున్నటువంటి ఇంద్రజిత్తు మాయారూపం ధరించి ఉన్నాడు గనక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ లంకా పట్టణానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రావణుడికి చెప్తాడు, నమస్కరిస్తాడు. మొదలుగా వెళ్ళి నమస్కరించి, తండ్రి, నేను రామలక్ష్మణులను వధించాను, వారు ఇక లేరు అని అంటాడు. అనగానే ఈ మాట విన్నటువంటి రావణుడు చాలా ఆనందపడిపోయి కౌగలించుకొని ముద్దాడతాడు ఇంద్రజిత్తు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇక్కడ వానర శ్రేష్ఠులైనటువంటి వానర వీరులు ఎవరైతే ఉన్నారో మూర్ఛతో స్పృహ తప్పి ఉన్నటువంటి రామలక్ష్మణులను రక్షిద్దామని చుట్టూ చేరతారు. వానరులంతా కూడా రాముడు చుట్టూ లక్ష్మణుడు చుట్టూ చేరి నిలబడి ఉంటారు, బాధతో ఉంటారు. ఏమిటి మార్గం అర్థం కాదు, ఎటు వెళుతోందో సందర్భం తెలియదు. ఎంతో యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు రామలక్ష్మణులు కదా. ఇంద్రజిత్తు వేసినటువంటి మాయా యుద్ధాలకి, మాయా బాణాలకి వారు స్పృహ తక్కి పోలిపోయారు అని బాధపడుతూ అక్కడ అందరూ నిలబడుతూ ఉన్నారు. హనుమానంగదో నీల సుషేణ కుముదో నల గజో గవక్ష పనస సానుప్రస్థో మహాహరి జాంబవాన్ వృషభ సుందో రంభ శతబలిపృఛు వ్యూఢానీకాశ్చ యత్తాశ్చ ద్రుమానాదాయ సర్వతః వీక్షమాణా దిశః సర్వాస్తిర్యగూర్ధ్వం చ వానరాః తృణేష్వపి చ